రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి మహేందర్ అందిస్తున్న జిల్లా నివేదిక. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే రోడ్డు మార్గం అధికంగా మూలమలుపులు కలిగి అత్యంత ఇరుగ్గా ఉండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రద్దీగా ఉండే ఈ దారిలో నిత్యం సగటున 35,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాలో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న ఈ రహదారిలో గత 3 ఏళ్లలో 380 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 146 మంది దుర్మరణం చెందారు. సుమారు 400 మంది క్షతగాత్రులయ్యారు. తాజాగా ఈ నెల మొదటి వారంలో జరిగిన ప్రమాదాల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు విస్తరణకు 2022 ఏప్రిల్ 29వ తేదీన అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. టెండరు ఖరారైనప్పటికీ కోర్టు కేసుల వలన పనులు ప్రారంభం కాలేదు. చెట్ల పరిరక్షణ పేరిట బనియన్ ట్రీ స్వచ్ఛంద సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసింది. ఈ కారణంగా పనుల్లో ఆటంకం కలిగింది. ఈ నెల 13వ తేదీన కేసు విచారణకు రానుండటంతో రోడ్డు విస్తరణకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని నాయకులు, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కొందుర్గు మండల రూపురేఖలు మారుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్, మినీ స్టేడియం, రీజనల్ రింగ్ రోడ్డు, 4 లేన్ రోడ్డు విస్తరణ పనులు, నూతన మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో మండల ముఖచిత్రం మారుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో సమీకృత గురుకులాల సముదాయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ మినీ స్టేడియం పనులకు టెండర్లు నోటిఫికేషన్ వేశారు. దీంతో పాటు నిత్యం కొందుర్గు రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో షాద్నగర్ నుంచి పరిగికి 4 లైన్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. రీజనల్ రింగ్ రోడ్డు సైతం కొందుర్గు మండలం నుంచి వెళ్లనుంది. త్వరలో ఉమ్మడి కొందుర్గు మండలంలో నూతన మార్కెట్ యార్డు ఏర్పాటుకు రంగం సిద్ధం కాబోతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుటుంబ, ఉపాధి, రాజకీయ సర్వే వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. నవంబర్ 9 నుంచి 20వ తేదీ వరకు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించగా ఆ తర్వాత రోజు నుంచి ఆన్లైన్ డేటా ఎంట్రీకి శ్రీకారం చుట్టారు. ఈ నెల 4వ తేదీ నాటికి 91.3% నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 27 మండలాల్లో ఆమనగల్లు, కొందుర్గు, కొండూరు మినహా మిగిలిన 25 మండలాల్లో 100% పూర్తయింది. ఇక 13 మున్సిపాలిటీల్లో 3 కార్పొరేషన్ల పరిధిలో పరిశీలిస్తే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్, శంకర్పల్లి, తుక్కుగూడ, శంషాబాద్ మున్సిపాలిటీలలో 100% నమోదైంది. మిగిలిన ప్రాంతంలో తుది దశకు చేరుకుందని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. రోజు రోజుకు గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. జిల్లాలో 12.2 కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనంతో పాటు విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ గురుకుల హాస్టళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, బాల సదనంలోని చిన్నారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా జిల్లా, మండల స్థాయి అధికారులు నడుం బిగించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జిల్లాకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల మంజూరైంది. ఇటీవల జిల్లాలో నిర్వహించిన ఆరోగ్య దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈ మెడికల్ కళాశాలను ప్రారంభించారు. మహేశ్వరం మండలంలో నిర్మితమవుతున్న మెడికల్ కళాశాల ప్రాంగణంలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు, వెనుకబాటుతనం, వారికి కల్పించాల్సిన అవకాశాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో విజ్ఞాపనలను బీసీ కమిషన్ సభ్యులు స్వీకరించారు. ఈ బహిరంగ చర్చలో 72 పిటిషన్లు అందాయి. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 1590 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగవుతోంది.